వరుస పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు వార్తలు వస్తున్నాయి. వెంటనే అప్రమత్తమైన ఐరన్ టూబ్ వంటి సాంకేతిక వ్యవస్థలు క్షిపణులను ధీటుగా ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఇరాన్ దాడిపై అమెరికా ముందే హెచ్చరించింది. ఐరన్ డోమ్ వ్యవస్థను తప్పించుకుని ఇజ్రాయెల్లోని పలు నగరాలపై మిసైళ్లు పడ్డాయి. ప్రజలంతా షెల్టర్లోకి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ఏకకాలంలో పెద్ద సంఖ్యలో మిసైళ్ల దాడి చేయగా పలువురు మృతి చెందారు. ఇక ఘటనలో చాలా భవనాలు ధ్వంసం కాగా పెద్ద సంఖ్యలో పౌరులకు గాయాలయ్యాయి. మరోవైపు ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. భేటీలో కేబినెట్ విస్తరణ, పెండింగ్ నామినేటెడ్ పోస్టులపై చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. గవర్నమెంట్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు వీరిని నియమించినట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవడానికి వెంటనే జిల్లాలను సందర్శించాలని ప్రత్యేక అధికారులకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ ఆరోపణ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష మూసింది. దీక్ష విరమించేందుకు తిరుమలకు వచ్చారు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్నారాయన. రాత్రి గాయత్రి సదరన్ గెస్ట్ హౌస్ లో బస చేసిన డిప్యూటీ సీఎం ఉదయం స్వామివారిని దర్శించుకుని దీక్ష విరమించనున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో కార్మికుల నిరసన కొనసాగుతూనే ఉంది. నిన్నటి నుంచి నిర్విరామంగా కార్మికులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. తమను తొలగించడంపై ఈడీ వర్క్స్ బిల్డింగ్ ను కాంట్రాక్ట్ కార్మికులు ముట్టడించారు. ఈడీ వర్క్స్ ఆఫీస్ అద్దాలను పగలగొట్టారు. కార్మికుల ఆందోళన నేపథ్యంలో భారీగా పోలీసులు ఏర్పాటు చేశారు. నూతన మద్యం పాలసీలో కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. తిరుపతిలో పలు చోట్ల మద్యం షాపులకు అనుమతి నిరాకరించింది. ప్రస్తుతం శ్రీవారి లడ్డూ వివాదం నడుస్తున్న తరుణంలో తిరుమలలో కొన్ని ప్రాంతాలకు వైన్ షాపులు మినహాయించారు. లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమలలో భక్తులు రద్దీ ఉన్న ప్రాంతాల్లో మద్యం దుకాణాలు కేటాయిస్తే విమర్శలు చెలరేగే అవకాశం ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మూసీ నదిలోని కూల్చివేతలకు అడ్డుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ నిజంగానే నష్టం జరిగితే ఆయన బయటకు వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు. కేటీఆర్, హరీష్ రావు వ్యాఖ్యల వల్ల తెలంగాణ భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని అన్నారు.